ఇది కేవలం విజయం కాదు, ఇది భారత నారీ శక్తికి రాజ్యాభిషేకం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ 2025 ఫైనల్. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ వేలాది మంది అభిమానుల అరుపులు, గోలల మధ్య భారత మహిళా జట్టు తమ దశాబ్దాల కలను నిజం చేసుకుంది. టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ని ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ కి దిగింది. స్మృతి మందన తనదైన స్టైల్లో క్లాస్ బ్యాటింగ్ చేయగా యువ సంచలనం షఫాలి వర్మ మైదానంలో నిప్పులు కురిపించింది. షఫాలి 87 పరుగులు చేయగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తో భారత ఆశలు ఆకాశాన్ని చేరుకున్నాయి. దీప్తి శర్మ 58, రిచా ఘోష్ 34 స్కోర్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దీంతో ఇండియా టీం 50 ఓవర్లలో 298 పరుగులు 7 వికెట్లతో సౌత్ ఆఫ్రికాకు భారీ లక్ష్యాన్ని ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్ దిగిన లారా వోల్వర్ 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్, 101 రన్లు చేసి భారత ఆశలపై ఆందోళన కలిగింది. దీప్తి శర్మ రంగంలోకి దిగి వోల్వర్ని అవుట్ చేసి కోట్లాది మంది భారతీయులకి ఆశలు కలిగించింది. దీప్తి శర్మ బౌలింగ్ ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు. ఆమె తీసిన 5 వికెట్లతో సౌత్ ఆఫ్రికా 246 పరుగులకి ఆలౌట్ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ చివరి క్యాచ్ అందుకోవడంతో భారత్ 52 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 87 పరుగులు 2 వికెట్లు తీసిన షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయ గురు.